మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల నుండి తప్పించుకోవడానికి పర్యాటకులు పరుగులు తీస్తున్న సమయంలో పోనీ రైడ్ ఆపరేటర్ ప్రాణాలను లెక్క చేయకుండా ఉగ్రవాదులలో ఒకరి నుండి రైఫిల్ను లాక్కోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. కార్ పార్కింగ్ నుంచి పహల్గాంలోని బైసరన్ గడ్డి మైదానం వరకు తన గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్లిన సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ఉగ్రవాదులలో ఒకరితో పోరాటానికి ప్రయత్నం చేయగా ఈ సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో బలయ్యాడు. అతను అక్కడికి తీసుకువచ్చిన పర్యాటకుణ్ణి రక్షించడానికి ప్రాణాలకు తెగించి ప్రయత్నించాడు. ఉగ్రవాదులు టూరిస్టులు మతాన్ని అడిగి ఇస్లామిక్ శ్లోకాన్ని పఠించమని బలవంతం చేసిన అనంతరం 26 మంది పర్యాటకులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ దాడిలో మరణించిన ఏకైక స్థానికుడు హుసేన్ షా. ఆ కుటుంబానికి ఏకైక జీవనాధారం షా అని తెలుస్తుంది. అతని వృద్ధ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అనాథులుగా మారిపోయారు. అతని తండ్రి సయ్యద్ హైదర్ షా జాతీయ మీడియాతో మాట్లాడుతూ, నా కొడుకు పనిచేయడానికి నిన్న పహల్గాంకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాడి గురించి మాకు తెలిసింది. మేము అతనికి కాల్ చేశాము, కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తరువాత సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకు అతని ఫోన్ ఆన్ చేసి ఉంది, కానీ ఎవరూ స్పందించలేదు. మేం పోలీస్ స్టేషన్ కు పరిగెత్తుకొచ్చాము. ఆ తర్వాత దాడి గురించి తమకు తెలిసిందని కన్నీటి పర్యంతమయ్యారు.